స్వతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. కానీ మనకు తెలిసిన చరిత్రలు వీళ్ళ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఒకరే కల్నల్ నిజాముద్దీన్. 20 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి కలకత్తా వెళ్లి బ్రిటిష్ ఆర్మీలో చేరారు. ఆ సమయంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ తోటి వైట్ సోల్జర్స్ తో వాళ్ళ సైన్యంలో ఉన్న ఇండియన్ సోల్జర్స్ చనిపోయినా పర్లేదు గానీ మనకు ఆహారం మోస గాడిదలు మాత్రం సేవ్ చేయాలని చెప్పడం విని ఆఫీసర్ ని చంపేసి సింగపూర్ పారిపోయారు. ఇక్కడ ఆజాద్ హింద్ లీడర్ అయిన సుభాష్ చంద్రబోస్ గారి సమక్షంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 1943లో బుర్మా ఫారెస్ట్ లో బ్రిటిషర్స్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో సీక్రెట్ గా వాళ్ళు పేల్చిన గన్ షాట్స్ నుంచి నేతాజీని సేవ్ చేయడం కోసం ఆయనకు అడ్డుగా నిలబడి 3 బుల్లెట్ దెబ్బలు తిన్నారు. లక్కీగా ఆ గన్ షాట్స్ నుంచి సేవ్ అయిన తర్వాత నిజాముద్దీన్ ధైర్యానికి మెచ్చి నేతాజీ ఆయనకి కల్నల్ అనే టైటిల్ ఇచ్చారు. అప్పటి నుంచి బోస్ గారి బాడీ గార్డ్ గా డ్రైవర్ గా ఉంటూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండేవాళ్ళు. ఆగస్ట్ 1945లో బోస్ గారు ఐఎన్ఏని డిస్బాండ్ చేసేసిన తర్వాత తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి తన ఇంటికి హింద్ భవన్ అనే పేరు పెట్టి తన ఇంటిపైనే జాతీయ జెండాను ఎగరవేశారు.